అభయహస్తం 6 హామీలు, మహాలక్ష్మి ఉచిత రవాణా పథకం. మహిళలను మహాలక్ష్మిగా గౌరవించడం మన సంస్కృతి. మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ టీజీఆర్టీసీ నడిపే బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. ప్రయాణించే దూరం పైన, ప్రయాణించే పర్యాయాలపైన ఎటువంటి పరిమితి లేదు. ఈ పథకాన్ని ఇప్పటి వరకు 68.6 కోట్ల ప్రయాణాలను మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా చేశారు. పర్యవసనంగా తెలంగాణ మహిళలకు 2351 కోట్ల రూపాయలు ఆదా అయింది. ఈ ఉచిత బస్సు సౌకర్యం రాష్ట్రమంతా మహిళలలో రేఖలు వెలువరుస్తున్నాయి. వారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని రాష్ట్రం నలుమూలలో ఉన్న పర్యాటక కేంద్రాలను, దేవాలయాలను, బంధుమిత్రులను సందర్శించే వెసులుబాటు ఏర్పడ్డది. ఈ ఉచిత బస్సు సౌకర్యం పరోక్షంగా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది. ఈ పథకానికి అయ్యే ఖర్చు ఆర్టీసీకి ప్రభుత్వం నెలవారీగా చెల్లిస్తుంది. దీనివల్ల ఆర్టీసీ సంస్థ కూడా ఆర్థికంగా బలోపేతమై $1 బిలియన్ కార్పొరేషన్గా అవతరించడానికి దోహదపడుతుంది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకి తరచుగా పెరిగే గ్యాస్ సిలిండర్ ధరలు మోయలేని భారంగా మారాయి. వారి ఆదాయంతో పోలిస్తే పెరిగిన సిలిండర్ ధర వారికి ఒక తీవ్రమైన ఆర్థిక సమస్యగా మారింది. మా ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ను అందించడం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 39,57,639 కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ప్రభుత్వం ఈ పథకానికి ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయలు వెచ్చించింది. ఈ బడ్జెట్లో ఈ పథకానికి 723 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. గృహజ్యోతి పథకం అల్పాదాయ వర్గాల వారి ఇళ్లలో చీకట్లను పారద్రోలి కాంతులను నింపాలనే సత్సంకల్పంతో మెరుపులాంటి ఆలోచనతో వెలిగిన దీపం గృహజ్యోతి పథకం. ఫిబ్రవరి 2024లో ఈ పథకం అమలుకు అవసరమైన ఉత్తర్వులను, మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసి ఈ సంవత్సరం మార్చి 1 నుండి అమలు చేస్తూ ఉన్నాం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్తుని వినియోగించుకునే గృహాలకు ఉచిత విద్యుత్ అందించడం ఈ పథక ప్రధాన లక్ష్యం. ప్రజాపాలన, ప్రజాసేవల కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను స్వీకరించి అర్హులైన వారందరికీ ఈ ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తూ ఉన్నాం. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు డిస్కాములు 0 బిల్లులు జారీ చేస్తాయి. ప్రభుత్వం ఆ బిల్లుల మొత్తం ఛార్జీలను డిస్కాంలకు చెల్లిస్తుంది. మార్చి 1వ తేదీ 2024 నుండి గృహజ్యోతి 0 బిల్లుల జారీ ప్రారంభమైంది. ఈ పథకం 15వ జూలై నాటికి 45,81,676 ఇళ్లలో వెలుగుల జిలుగులు నింపింది. గృహజ్యోతి పథకం కింద జూన్ వరకు అందించిన విద్యుత్ గాను డిస్కాంలకు ప్రభుత్వం ఇప్పటి వరకు 583.05 కోట్ల రూపాయలు చెల్లించింది. ఈ బడ్జెట్లో ఈ పథకానికి 2,418 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు, రోటీ కపడా ఔర్ మకాన్లలో మకాన్ ఎంతో మంది నిరుపేదలకు ఎండమావే. పూట గడవని నిరుపేదలకు గూడును కూడా సమకూర్చడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం. గత ప్రభుత్వం నిరుపేదలకి ఆశలు కల్పించి వారి ప్రభుత్వ ఇండ్లను కేటాయించకుండా వారిని దగా చేసింది. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అనే నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించి వారి ఆశలను నిజం చేసింది. ఈ పథకం ద్వారా పేదలు ఇళ్లను కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించాం. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 6 లక్షల రూపాయలు చెల్లిస్తాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్ల చొప్పున మొత్తం 4,50,000 ఇండ్ల నిర్మాణానికి సహకారం అందించాలని నిర్ణయించాం. ఈ పథకం కింద నిర్మించే ఇండ్లు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఆర్సీసీ కప్పుతో వంటగది, టాయిలెట్ సౌకర్యం కలిగి ఉంటాయి.
2 పడకల గదుల ఇండ్ల పథకం కింద పూర్తయిన ఇండ్లను త్వరలోనే కేటాయిస్తాం. పూర్తి కాని ఇండ్లను సత్వరమే పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించి అర్హులకు అందజేస్తాం. ఈ గృహ నిర్మాణ పథకాలు పేద బడుగు వర్గాల సొంత ఇంటి కలను సాకారం చేసి వారి జీవన ప్రమాణాన్ని పెంచడానికి ఇతోధికంగా తోడ్పడతాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ. మన దేశంలోని నిరుపేదలు తమ కడుపును నింపుకునేందుకు ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే బియ్యం మరియు నిత్యావసర వస్తువులపై ఆధారపడి ఉంటారు. మన దేశంలో ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రపంచంలోనే పెద్దది. అందుకే మన రాష్ట్రంలో గాడి తప్పిన ఈ వ్యవస్థను గాడిలో పెట్టడానికి తగు చర్యలు తీసుకున్నాం. ధాన్య సేకరణ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాం. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రైతుల సౌకర్యార్థం 2024 రబీ సీజన్లో ధాన్య సేకరణ కేంద్రాల సంఖ్యను 7,178కి పెంచడం జరిగింది. 2023-24 రబీ సీజన్కు ముందు జాగ్రత్త చర్యగా రైతులకు సహాయపడేందుకు ఈ సంవత్సరం మార్చి 25 నాటికే ధాన్యం సేకరణ కేంద్రాలను నెలకొల్పాం. వర్ష సూచనను, వాతావరణ పరిస్థితులను ధాన్య సేకరణ కేంద్రాలకు గంటకు తెలియజేసే వాతావరణం యాప్ను కూడా అభివృద్ధి చేసి రైతులను అప్రమత్తం చేస్తూ పంట నష్టాన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్నాం. గత ప్రభుత్వంలో రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో చెల్లింపు జరిగేవి కాదు. కానీ మేము ఈ చెల్లింపులను 48 గంటల్లోనే చేస్తున్నాం. దానివల్ల రైతుకి పైకం వెంటనే చేతికి వచ్చి అక్రమాలకి అడ్డుకల్లం పడుతుంది. ఇప్పటి వరకు 10,556 కోట్ల రూపాయల రైతు ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. 2010-11 నుండి 2022-23 సంవత్సరాల మధ్య సుమారు 1000 మంది మిల్లర్లు ప్రభుత్వానికి దాదాపు 3,000 కోట్లు బకాయి పడ్డారు. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా ప్రజాధనంతో ఎంతోమంది మిల్లర్లు వ్యాపారం చేస్తూ కోట్లు గడించారు. ఇది అందరి కళ్ళ ముందే జరుగుతున్నప్పుడు కూడా గత ప్రభుత్వం ఎప్పుడు దీన్ని అరికడదామని ఆలోచన చేయలేదు. సరికదా వారిపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా పరోక్షంగా కాపాడింది. ఈ విషయంలో జరుగుతున్న అవకతవకలు గుర్తించి వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకున్నాం. గత 6 నెలలుగా విజిలెన్స్ విభాగం మిల్లర్లపై దాడులు చేస్తూ బకాయిలను రాబట్టింది. ప్రభుత్వ కృషి వలన గత 6 నెలల్లో బకాయి పడ్డ కస్టమ్ మిల్లర్స్ నుండి 450 కోట్లు వసూలు చేశాం. 509 కోట్ల బకాయిలు వసూలు చేయడానికి 60 మిల్లర్లపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించాం. గత 6 నెలల నిరంతరం పర్యవేక్షణ చర్య వలన ఎఫ్సిఐకి డెలివరీలు వేగవంతమై 36 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని ఇచ్చాం. చిరకాలంగా పేరుకుపోయిన సమస్యలపై దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వంతో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో వ్యవహరించడానికి కొత్త వ్యూహాలను అనుసరించాం. గత 3 నెలల్లో ఈ విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ నుండి 3,561.64 కోట్ల రూపాయలను సాధించుకోగలిగాం. అలాగే 1,323.86 కోట్ల రూపాయల బకాయి పడ్డ రుణాన్ని తగ్గించుకోగలిగాం. మేము మొదలుపెట్టిన ఈ ప్రయత్నాల వలన పౌర సరఫరాల శాఖ సేవలు ఇప్పటికే ఎంతో మెరుగయ్యాయి. ప్రజా పంపిణీకి ఈ బడ్జెట్లో 3,836 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం.